ఫ్రెండ్స్, మీరందరూ తప్పకుండా బ్లేడ్ ని యూజ్ చేసే ఉంటారు లేదా చూసే ఉంటారు. ఈ సన్నని 2 ఇంచుల కత్తి మగవాళ్ళు అందంగా కనిపించడానికి ఎంతో సహాయం చేస్తుంది. ఒకవేళ దీని స్పెషాలిటీ గురించి మీకు తెలియకపోతే నేను మీకు ఒక విషయం చెప్తాను. వేల సంవత్సరాల క్రితం రాళ్లతో తయారు చేసిన దానితో షేవింగ్ చేసుకునే వాళ్ళు. ఒకవేళ ఈ బ్లేడ్ ఇన్వెన్షన్ జరిగి ఉండకపోతే మీరు ఈ రాయిని యూజ్ చేసి ఇప్పుడు కూడా షేవింగ్ చేసుకోవాల్సి వచ్చేది. కట్ అయిన ఆ ఫేస్ తోనే మీరు ఇంటర్వ్యూకు వెళ్లాల్సి వచ్చేది. ఈ బ్లేడ్ తో షేవింగ్ చేసుకోవటం వల్ల చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి. అయితే అసలు ఈ బ్లేడ్ ఎలా తయారవుతుంది, అలాగే రకరకాల కంపెనీలు బ్లేడ్ మధ్యలో ఈ గ్యాప్ ని ఎందుకు వదులుతారు, ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు బ్లేడ్ కు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. బ్లేడ్ ఫ్యాక్టరీలో ఏ విధంగా తయారవుతుంది? నార్మల్ గా బ్లేడ్స్ తయారు చేయడానికి స్టెయిన్లెస్ స్టీల్ ని యూజ్ చేస్తారు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, దీనికి తుప్పు పట్టదు. ఒకవేళ నార్మల్ మెటల్ తో బ్లేడ్ ని తయారు చేస్తే మొదటిసారి షేవింగ్ చేసుకున్న తర్వాతే దానికి తుప్పు పడుతుంది. ఇక రెండోసారి షేవ్ చేసుకుంటున్నప్పుడు మీ స్కిన్ లోపల నుంచి మాంసం బయటకు వచ్చేస్తుంది. అందువల్ల స్టెయిన్లెస్ స్టీల్ ని బ్లేడ్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. మరో కారణం ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ ని ఎంత కావాలంటే అంత పలుచుగా చేయవచ్చు. అదే వేరే మెటల్ కి లేదా ఐరన్ కి పలుచుగా చేయడానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ కంటే ఎక్కువగా పలుచుగా చేయడానికి ట్రై చేస్తే అది విరిగిపోతుంది. అయితే స్టెయిన్లెస్ స్టీల్ ని పలుచుగా చేసిన తర్వాత దాన్ని ఏ విధంగానైనా వంచి యూజ్ చేయవచ్చు. అయితే బ్లేడ్ ని తయారు చేయడానికి మొట్టమొదటి స్టెయిన్లెస్ స్టీల్ యొక్క పొడవైన స్ట్రిప్ ని తయారు చేస్తారు. చాలా మటుకు ఈ స్ట్రిప్స్ ఫ్యాక్టరీకి బయట నుంచి వస్తాయి. ఈ పలుచని మరియు పొడవైన స్ట్రిప్స్ ని ఒక మిషన్ లో ఉంచుతారు. ఆ మిషన్ ఈ స్ట్రిప్ పైన హోల్స్ చేస్తుంది. ఈ విధంగా హోల్స్ చేసిన తర్వాతే బ్లేడ్ కి దాని యొక్క అసలైన రూపం వస్తుంది. నేను మీకు ముందుగా చెప్పినట్లుగా ఈ స్ట్రిప్ చాలా పలుచుగా ఉంటుంది. అందువల్ల ఇది చాలా మృదువుగా కూడా ఉంటుంది. దాన్ని ఏ విధంగానైనా మడవచ్చు. అంటే ఇప్పుడు ఇది ఒక పేపర్ లాగా ఉంటుంది. కాకపోతే దీనిపైన బ్లేడ్ లాంటి షేప్ కనబడుతోంది అంతే. అందువల్ల తర్వాత దీన్ని బలంగా చేసే ప్రాసెస్ చేయడం జరుగుతుంది. దీన్ని మొట్టమొదట ఒక బట్టీలో ఉంచుతారు. దాని టెంపరేచర్ 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంత టెంపరేచర్ లోకి దీన్ని పంపితే ఇది కరిగి లిక్విడ్ లాగా మారిపోతుంది కదా అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. మీరు ఆలోచిస్తోంది కరెక్టే, కానీ ఇక్కడ ఈ స్ట్రిప్ ని ఈ టెంపరేచర్ లో కేవలం 30 సెకండ్స్ మాత్రమే ఉంచుతారు. ఎప్పుడైతే ఈ స్ట్రిప్ వేడెక్కుతుందో దాన్ని వెంటనే నీటి గుండా పంపుతారు. అప్పుడు దీని బాడీని షార్ట్ హీట్ వల్ల బలంగా మారుస్తారు. ఇప్పుడు కూడా ఇది ఒక బ్లేడ్ లాగా బలంగా ఉండదు. అందువల్ల వెంటనే దీన్ని -50 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉంచుతారు. ఇక్కడ చూడండి, బ్లేడ్ పైన మంచుగడ్డ ఎలా కట్టి ఉందో. ఇప్పుడు ఈ బ్లేడ్ బలంగా తయారవడానికి దగ్గరగా వచ్చింది. మీరు విన్నది నిజమే, ఇది బలంగా అవ్వడానికి దగ్గరగా వచ్చింది, కానీ ఇంకా బలంగా అవ్వలేదు. ఇప్పుడు కూడా ఇది ఒక మృదువైన స్టెయిన్లెస్ స్టీల్ లాగానే ఉంటుంది. ఇప్పుడు కూడా దీన్ని చాలా ఈజీగా బ్రేక్ చేయవచ్చు. జస్ట్ అలా పేపర్ ని చింపినట్టు చింపితే చిరిగిపోతుంది. దీన్ని తిరిగి బలంగా చేయడానికి మరోసారి బట్టీలోకి పంపుతారు. ఇక్కడ ఈసారి నిజంగానే ఇది బలంగా తయారవుతుంది. ఒక చిన్న బ్లేడ్ ని తయారు చేయడానికి ఇది ఎన్ని వెదర్ కండిషన్స్ ని మరియు ఎన్ని ప్రాసెస్ లను ఎదుర్కోవాల్సి వస్తుందో చూసారు కదా. అందువల్ల మీరు కూడా స్ట్రాంగ్ గా అవ్వాలి అంటే లైఫ్ లో వచ్చే ఎన్నో సమస్యలను ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి. దీని తర్వాత బ్లేడ్ పైన కంపెనీ పేరును ప్రింట్ చేస్తారు. దీనిపైన ఇంక్ తో ప్రింట్ చేస్తారు. ప్రింట్ చేయగానే దాన్ని మరోసారి బట్టి గుండా పంపుతారు. దానివల్ల ఆ ఇంక్ ఆరిపోయి బ్లేడ్ కి చాలా బాగా అంటుకుంటుంది. అలా చేయకపోతే ఆ తడిగా ఉన్న ఇంకు దానిపై నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు నేను మీకు ఎన్ని ప్రాసెస్ల గురించి అయితే చెప్పానో అందులో మిషన్స్ స్టెయిన్లెస్ స్ట్రిప్ ని బలంగా మరియు దీనికి ఒక బ్లేడ్ లాంటి షేప్ ని మాత్రమే ఇచ్చాయి. ఇక తర్వాతి ప్రాసెస్ బ్లేడ్ యొక్క అసలైన క్వాలిటీ అంటే షార్ప్ గా ఉండడం. అది ఇప్పుడు ఈ బ్లేడ్ లో అయితే లేదు. కాబట్టి బ్లేడ్ యొక్క ఆ మెయిన్ ప్రాసెస్ ఇప్పుడు ఉంటుంది. ఈ బ్లేడ్స్ ని షార్ప్ గా చేయడానికి ఈ స్ట్రిప్స్ ని మరో మిషన్ గుండా పంపాల్సి ఉంటుంది. ఈ మిషన్ వీటి కార్నర్స్ ని లాగుతూ వాటిపైన నీటిని జల్లుతూ ఉంటుంది. తర్వాత అలా చేయటం వల్ల వీటిని లాగుతున్న టైంలో ఎటువంటి ఫ్రిక్షన్ క్రియేట్ అవ్వకుండా మరియు ఆ బ్లేడ్ విరిగిపోకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఈ మిషన్ లాగుతూ వీటిని షార్ప్ గా చేస్తుందో మరో మిషన్ దీనిపైన దాని మ్యాజిక్ ని ఉపయోగించి వీటిని స్మూత్ గా తయారు చేస్తుంది. దీనితో ఈ బ్లేడ్ తయారవుతుంది. ఇప్పుడు లాస్ట్ ప్రాసెస్ ఉంటుంది. అందులో ఈ బ్లేడ్ ని సెపరేట్ చేస్తారు.
ఇందులో ఒక మిషన్ మెజర్ చేసిన షేప్ లో ప్రతి ఒక్క బ్లేడ్ పైన దాని ప్రెజర్ ని చూపుతుంది. దానివల్ల ఒక్కొక్క బ్లేడ్ కట్ అయ్యి సెపరేట్ అవుతుంది. ఇప్పుడు అవి ఒక పూర్తి బ్లేడ్ యొక్క షేప్ లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని టెస్ట్ చేస్తారు. అందులో ఈ బ్లేడ్స్ యొక్క షార్ప్నెస్ ని టెస్ట్ చేస్తారు. దానితో పాటు దీని పొడవు మరియు వెడల్పుని కూడా టెస్ట్ చేస్తారు. ఒకవేళ ఏదైనా బ్లేడ్ ఈ టెస్ట్ లో ఫెయిల్ అయితే వాటిని సెపరేట్ చేసి పక్కన పెట్టేస్తారు. ఇక ఈ టెస్ట్లలో పాస్ అయిన బ్లేడ్స్ ని ఒక స్పెషల్ లిక్విడ్ తో క్లీన్ చేస్తారు మరియు తర్వాత ఆరబెడతారు. ఇక తర్వాత వీటిపైన క్రోమియం లేయర్ కోటింగ్ వేస్తారు. మరోసారి వీటిని వేడి చేస్తారు. దానివల్ల ఇవి మరింత స్ట్రాంగ్ గా అవుతాయి. దాని తర్వాత ఇంకొక లేయర్ కోటింగ్ వేస్తారు. దానివల్ల ఇవి మరింత స్మూత్ గా మారుతాయి. ఎంతో కష్టపడిన తర్వాత ఈ ₹1 బ్లేడ్ తయారవుతుంది. మళ్ళీ వీటిని అరగంట సేపు ఆయిల్లో ఉంచుతారు. దాని తర్వాత వీటిని ప్యాకింగ్ కోసం పంపుతారు. ఇక వీటిని పేపర్ లో ప్యాక్ చేస్తారు. ఏ విధంగా ఒక మిషన్ ఈ బ్లేడ్స్ ని ప్యాక్ చేస్తుందో మీరు క్లియర్ గా చూడవచ్చు. ఈ బ్లేడ్స్ ప్యాకింగ్ అయిన తర్వాత వీటిని మార్కెట్స్ కి పంపుతారు. ఈ బ్లేడ్స్ ని తయారు చేయడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో చూశారు కదా. అయితే ఇప్పుడు కూడా మన మరో ప్రశ్న మిగిలిపోయింది. అసలు ఈ బ్లేడ్ మధ్యలో ఈ హోల్స్ ని ఎందుకు చేస్తారు? అయితే మీరు ఏ కంపెనీ బ్లేడ్ ని చూసినా వాటి మధ్యలో ఇలా యూనిక్ డిజైన్ తో గ్యాప్ అనేది తప్పకుండా కనబడుతుంది. అసలు దాని సీక్రెట్ ఏంటి, దాని గురించి తెలుసుకుందాం పదండి. ఇది 1901వ సంవత్సరానికి సంబంధించిన విషయం. అప్పుడు జిల్లెట్ కంపెనీ ఓనర్ కింగ్కామ్ జిల్లెట్ తన ఫ్రెండ్ విలియం నికోల్సన్ తో కలిసి బ్లేడ్ డిజైన్ ని తయారు చేశాడు. అయితే ఆ బ్లేడ్ ని రేజర్ లో పెట్టినప్పుడు బ్లేడ్ కదలకుండా ఉండడానికి బ్లేడ్ కి ఇలా 3 హోల్స్ చేశాడు. అదే ఈ డిజైన్. అతను ఈ డిజైన్ ని పేటెంట్ కూడా చేయించాడు. అంటే ఈ డిజైన్ తో ఇంకెవరూ కూడా బ్లేడ్స్ తయారు చేయకూడదు. ఇక 1904లో ఈ బ్లేడ్ యొక్క ప్రొడక్షన్ ని స్టార్ట్ చేశారు. ఆ టైంలో షేవింగ్ చేసుకోవడానికి యూజ్ చేసే వస్తువు కూడా చాలా భయంకరంగా ఉండేది. దానితో షేవింగ్ చేసుకోవడానికి చాలా టైం పట్టేది. సో అప్పుడు కింగ్కామ్ దానికోసం ఏదైనా తయారు చేయాలి అనుకున్నాడు. ఇక 1901వ సంవత్సరంలో బ్లేడ్ యొక్క ఈ 3 హోల్స్ ఉన్న డిజైన్ ని తయారు చేసి దాన్ని పేటెంట్ కూడా చేయించాడు. స్టార్టింగ్ లో జిల్లెట్ ఒకే ఒక ఎటువంటి కంపెనీ అంటే అది మాత్రం బ్లేడ్స్ ని తయారు చేసేది. ఆ టైంలో బ్లేడ్ ని బోల్ట్ ద్వారా రేజర్ లో ఫిట్ చేసేవాళ్ళు. కానీ 20 సంవత్సరాల తర్వాత ఈ పేటెంట్ ఎక్స్పైరీ అయిపోయింది. ఇక అప్పటి నుంచి వేరే కంపెనీస్ కూడా బ్లేడ్స్ తయారు చేయడం మొదలుపెట్టింది. అయినా అప్పుడు కూడా జిల్లెట్ టాప్ లో ఉండేది. ఇక అప్పుడు ప్రోబ్యాక్ రేజర్ అనే కంపెనీ ఇలా కొత్త యూనిక్ డిజైన్ తో బ్లేడ్స్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రోబ్యాక్ కంపెనీకి చెందిన బ్లేడ్స్ జిల్లెట్ కంపెనీకి చెందిన రేజర్స్ లో ఫిట్ అయ్యేది. కానీ జిల్లెట్ కంపెనీ తయారు చేసిన ఈ 3 రంధ్రాలు ఉన్న బ్లేడ్స్ మాత్రం ప్రోబ్యాక్ రేజర్ లో సరిపోయేది కాదు. దాంతో 2 కంపెనీల రేజర్స్ లో ప్రోబ్యాక్ బ్లేడ్స్ సరిపోయేది. ఇక అందుకు ప్రజలు ఎక్కువగా ఈ ప్రోబ్యాక్ బ్లేడ్స్ వాడటం మొదలు పెట్టారు. అలా ఈ యూనిక్ డిజైన్ చాలా పాపులర్ అయింది. ఇక అప్పటి నుంచి అన్ని కంపెనీస్ కూడా ఈ యూనిక్ డిజైన్ తోనే బ్లేడ్స్ తయారు చేయడం మొదలు పెట్టారు. ఇలా ఈ డిజైన్ ని బ్లేడ్స్ లో యూజ్ చేయడం మొదలు పెట్టారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.